ఎస్ఐఆర్ ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చాలామంది బిఎల్ఓలను, అసమర్థులను, అనర్హులను నియమించి తూతూ మంత్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రతినిధులుగా వ్యవహరించేటువంటి ఒక స్థానిక ఈఆర్ఓలు సరి అయినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తలేరు. మానిటరింగ్, రివ్యూయింగ్ సరిగ్గా చేయట్లేరు. బిఎల్ఓల పైన అజమాయిషీ లేకుండా కట్టలు కట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇండ్లకు పోకుండా, వ్యక్తిగతంగా విజిట్ చేయకుండా, వెరిఫై చేయకుండా ఇష్టానుసారంగా ఎస్ఐఆర్ చేస్తున్నారు అని చెప్పని అనేక మార్లు బీఆర్ఎస్ పార్టీ వినతి పత్రాలు ఇచ్చింది. స్థానికంగా ఆయా క్షేత్రాలలో మా బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేక సార్లు రెడ్ ఫ్లాగ్ పట్టుకొని ఇది తప్పు జరుగుతుంది అని చెప్పని ఆ తప్పిదాలను ఈఆర్ఓ దృష్టికి, తర్వాత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అలసత్వంతో, నిర్లక్ష్యంతో ఎన్నికల సంఘం అధికారులు వాళ్ళ ప్రతినిధులుగా వచ్చినటువంటి ఒక ఈఆర్ఓలు, బిఎల్ఓలు వ్యవహరించినందువల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ తప్పిదాలు బహిర్గతమవుతూ ఉన్నాయి. వన్ సచ్ ఇన్సిడెంట్, ఇది 60 ఖైరతాబాద్ అసెంబ్లీ నెంబర్ 60 ఖైరతాబాద్ నియోజకవర్గంలో పార్ట్ నెంబర్ 237 అంటే బూత్ నెంబర్ 237లో ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి ఒకనొక ఇంట్లో, ఆ ఇంటి నెంబర్ వచ్చేసి 8-2-684/250 8-2-684/250 ఎమ్మెల్యే కాలనీ, బంజారా హిల్స్, పార్ట్ నెంబర్ 237, అసెంబ్లీ నెంబర్ 60 ఖైరతాబాద్. దీంట్లో ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు ఒకే ఇంట్లో 19 ఓట్లు ఉన్నాయి. ఇది ఇల్లు కాదు, వాస్తవానికి ఇది ఒక ప్రైవేట్ ఆఫీస్. ఇది నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఆఫీస్. ఇది ఈ నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఆఫీస్లో 19 ఓట్లు ఉన్నాయని చెప్పని మా బిఎల్ఏలు, సంబంధిత బిఎల్ఏలు, స్థానిక బిఎల్ఓలకు, ఈఆర్ఓలకు చాలా చోట్లలో ఇట్లా డబుల్ ఓట్లు ఉన్నట్టుగా ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నట్టున్నాయి. కాబట్టి మీరు పర్సనల్గా వెళ్ళండి, ఆ ఓటర్ల యొక్క క్రెడెన్షియల్స్ను పర్సనల్గా వెరిఫై చేయండి. చేసి ఈ బోగస్ ఓటర్లు అయితే, డూప్లికేట్ ఓటర్లు అయినట్టయితే, వాళ్ళను షిఫ్ట్ అయినట్టయితే వాళ్ళను డిలీట్ చేయండి అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మా బిఎల్ఏలు మొత్తుకున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏల పైన తప్పుడు కేసులు బనాయించి వాళ్ళను నానా ఇబ్బందులు, పోలీస్ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘం అధికారులకు కానీ, లేకపోతే ముఖ్యంగా ఎవరైతే మా బిఎల్ఏల పైన కంప్లైంట్ చేసినటువంటి ఒక ఈఆర్ఓను, ఇదేం కథ? ఇది ఒక నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఆఫీస్లో 19 మంది ఉన్నాయని చెప్పని చెప్తే నువ్వు చర్యలు తీసుకోకపోగా, ఇవాళ మీరు కొత్తగా డిక్లేర్ చేసినటువంటి ఒక డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో 19 కాదు 44 వచ్చినాయి. 19 కాదు 44 వచ్చినాయి. అంటే ఏంది, నువ్వు కంప్లైంట్ చేస్తావా, నేను కొత్త ఇంకా బోగస్ యాడ్ చేస్తా అని చెప్పని యాడ్ చేయడానికి బిఎల్ఓలు, ఈఆర్ఓలు తోడ్పడేట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దీని అర్థం ఏంటి? బిఎల్ఓలు కానీ ఈఆర్ఓలు కానీ వెరిఫికేషన్ చేయలేదు. ఒకవేళ న్యూ ఎన్రోల్మెంట్ ఫామ్ 6 ఎవడని ఇస్తే కూడా దానికి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ కూడా వెరిఫై చేయలేదు. అసలు అది హౌజా, ఆఫీసా అని చెప్పని కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేయకుండా ఒక నాన్ రెసిడెన్షియల్ ప్రైవేట్ ఆఫీస్, దట్టు దాంట్లో ఏదో కాల్ సెంటర్, గిల్ సెంటర్ నడుస్తుంది, దాంట్లో 44 ఓటర్లు ఉన్నట్టుగా కొత్త ఎలక్టోరల్ డ్రాఫ్ట్లో పబ్లిష్ అయింది. నేను అడుగుతా ఉన్నాను ఎన్నికల సంఘం వారిని, ఇదేనా పద్ధతి ఎస్ఐఆర్ను నిర్వహించడం? ఎస్ఐఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఎస్ఐఆర్ వాస్ టు రిమూవ్ ద బోగస్ ఓటర్స్, డూప్లికేటర్స్ను డిలీట్ చేయటం, షిఫ్ట్ అయిన వాళ్ళను గుర్తించి డిలీట్ చేయటం. మీరేంది, ఇల్లు కాని ఇల్లు, అది ఆఫీస్, అది వాళ్ళ ఇల్లు వేరే ఎక్కడో ఉన్నాయి, రెసిడెన్షియల్ హౌసెస్. అవన్నీ వదిలిపెట్టి మీరు ఆఫీస్ను, అడ్రస్ను మీరు తీసుకొని మొత్తానికి మొత్తం మీరు 44 మందిని ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నట్టుగా చూపెడితే ఇది బోగస్ కాదా? ఈఆర్ఓ తర్వాత బిఎల్ఓలు గుడ్డిగురం పడుదోనట్ట ఇది? ఎన్నికల సంఘం ఏం చేస్తూ ఉంది? మేము సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అనామలీస్ ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఖైరతాబాద్ నియోజకవర్గంలో, బంజారా హిల్స్ డివిజన్లో, పార్ట్ నెంబర్ 237లో వచ్చినటువంటిది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటువంటి ఒక అనామలీస్ ఉన్నాయని చెప్పని మా దృష్టికి వచ్చినాయి. గ్రేటర్ హైదరాబాద్లో కూడా అనేక
తప్పిదాలు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మేము చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఎన్నికల కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్కు అన్ని రకాలుగా ఎస్ఐఆర్ ప్రక్రియలో యాజ్ అ పార్టీగా మా బిఎల్ఏలు అంతా కూడా కష్టపడి పనిచేసినారు. మిగతా రాజకీయ పార్టీలందరికంటే కూడా ఎక్కువ పనిచేసినారు. మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే మా బిఎల్ఏల పైన తప్పుడు కేసులు పెట్టినారు. కేసులు పెడితే పెట్టినరు, తప్పుడు ఎలక్టోరల్ రోల్ను మీరు ఇవాళ ఇస్తూ ఉన్నారు. బోగస్ ఓటర్లను మళ్ళా ఎన్రోల్ చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ బిఎల్ఓలు మీ ఈఆర్ఓ పర్సనల్గా విజిట్ చేయకపోవడం, వెరిఫై చేయకపోవడం, ఒక హేతుబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎలక్టోరల్ రోల్ ప్రిపేర్ చేస్తే మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియను మీరు నలిఫై చేసి పడేసినారు కదా. ఇది ఎంతవరకు సమంజసం? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక ఎవిడెన్స్ ఇది. బోగస్ ఓటర్లు ఎట్లా ఒక ఆఫీస్ కార్యాలయంలో ఎట్లా ఎన్రోల్ చేసుకునడానికి సంబంధిత ఈఆర్ఓ పైన వెంటనే వేటు వేయాలా, ఆయన పైన చర్య తీసుకోవాలా. ఇట్స్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ నెగ్లిజెన్స్, క్యాలెస్నెస్ ఆర్ ఈవెన్ ఏ కాన్స్పిరసీ. ఎవరితోటనో కుమ్మక్కై ఈ రకంగా 44 మందిని ఓటర్లుగా నమోదు చేసి ఉండవచ్చు. సంబంధిత బిఎల్ఓల పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఇది చట్టబద్ధమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని ఇంత అలసత్వంతో నిర్వహిస్తే వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోరు అని చెప్పని ప్రశ్నిస్తూ ఈఆర్ఓ పైన బిఎల్ఓల పైన చర్యలు తీసుకోవాలా. తెలంగాణ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇంకా ఇటువంటి యొక్క అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిఎల్ఏలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు విజిలెంట్గా ఉండి ఈ కొత్త ఎలక్టోరల్ డ్రాఫ్ట్ను పూర్తిగా లోతుగా పరిశీలించి ఎక్కడెక్కడైతే ఈ రకంగా బోగస్ ఓటర్లు వస్తూ ఉన్నాయో న్యూ ఎలక్టోరల్ ఓటర్ ఎన్రోల్మెంట్ పేరు మీద మళ్ళీ కొత్తవి కూడా వచ్చే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్తగా ఉందాం. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం కావాలంటే ఇటువంటి దొంగతనాలను తప్పనిసరిగా మనం ప్రజల దృష్టికి పెట్టాలా. ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి తెచ్చి సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకునేటువంటి రీతిలో ఒత్తిడి పెడదామని చెప్పని కోరుకుంటా ఉన్నాం.